థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా వివరించారు. చాప్టర్ ఎలా ఉంటుంది, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది. మరి ఆ పేపర్ వచ్చేసరికి దాన్ని మనం ఒక్కొక్క క్వశ్చన్స్కి కానీ లేదా సెక్షన్ ఏ సెక్షన్ బి లైక్ అలా మనం టైం మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలంటారు ఒక క్వశ్చన్ చేసేటప్పుడు? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ వదిలేస్తే యాజ్ ఫార్ యాజ్ ద ఐపీ ఈజ్ కన్సర్న్ సఫిషియంట్ టైం స్టూడెంట్కి మిగులుతుంది. అంటే 3 hours అంటే 180 minutes. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, సెకండ్ ఇయర్లో కానివ్వండి 3 sections ఉంటుంది. సెక్షన్ ఏబిసి. సెక్షన్ ఏ అనేది కంప్లీట్గా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఉంటుందంటే 1 word or 2 word, మ్యాక్సిమం 1 or 2, 3 sentences. సో మ్యాక్సిమం విఎస్ఏక్యూస్కి మీరు 2 నిమిషాలు తీసుకున్నా కూడా 10 into 2 20 minutesలో 10 విఎస్ఏక్యూస్ కంప్లీట్ చేయొచ్చు ప్రిపేర్ అయ్యి రాస్తున్న స్టూడెంట్. ఇంకా నెక్స్ట్ సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 6 questions రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి మ్యాక్సిమం 10 minutes కంటే ఎక్కువ పట్టదు. 6 into 10 60 minutes అండ్ ఫస్ట్ ఇది 20 minutes 80 minutes. ఇంకా లాస్ట్ సెక్షన్ అనేది సెక్షన్ సి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 3 ఇస్తారు, స్టూడెంట్ రాయాల్సింది 2. మ్యాక్సిమం 20 minutes కంటే ఎక్కువ పట్టదు. 15 to 20 minutes ఫర్ ఈచ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. మీరు అక్కడ 20 వేసుకున్నా కూడా 2 into 20 40. 40 + 20 + 30 మీకు వచ్చేసరికి 90 minutesలో అయిపోయి. అంటే 3 hours అనేసరికి 180 minutes. 90 minutes మ్యాక్సిమం 100 minutesలో ప్రిపేర్ అయ్యి రాస్తున్న స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వరకు కంప్లీట్ చేయాలి. 100 minutes అవుట్ ఆఫ్ 180. ఇంకొక 20 minutes మీరు ఎక్కువ వేసుకున్నా కూడా 120 minutes అంటే 2 hours. అంటే 3 hours పేపర్ని కంఫర్టబుల్గా 2 hoursలో స్టూడెంట్ కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది క్వశ్చనే రాదు. మిగిలిన టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే మళ్ళీ తను రాసిన పేపర్ ఒకసారి తను చూసుకొని తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ తనకు రాయగలిగితే తనకు బెనిఫిట్ అవుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 8 ఇస్తారు, 6 రాయాలి. 6 రాసిన తర్వాత కూడా తనకు టైం మిగిలితే స్టూడెంట్కి ఆ 2 questions కూడా ఎక్స్ట్రా రాసేయచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, 2 రాయాలి. టైం మిగులుతుంది కూడా. డెఫినెట్లీ ఈ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాశారనుకోండి బెస్ట్ ఆఫ్ 8 తీసుకుంటారు. ఇక్కడ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటారు. కాబట్టి స్టూడెంట్కి 60కి 60 వస్తుంది. అక్కడ టైం మేనేజ్మెంట్ అనే ప్రాబ్లం ఇంటర్మీడియట్లో ఏ విద్యార్థికి రాదు.